ఉండేవాడు. చివరికి పరమ పావనమైన షిరిడీలోనే పరమపదించాడు. తాచా సాహెబ్ నోల్కరు, మేఘా కూడా తమ ప్రాణాలను షిరిడీలో విడిచిన ధన్యులు. మేఘా మరణించినప్పుడు భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారం అంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వల్ల దుఃఖించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. తమ చేతులతో శవాన్ని పూలమాలతో కప్పి దేనస్వరంతో సూకించి వెనుకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం. వ్యాఘ్రం వంటి క్రూరమృగం మానవుల వల్ల జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా సాయి చరణాలను ఆశ్రయించింది. అది అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలోని ఒక కథ. సాయిబాబా యొక్క సమభావం వారి సర్వవ్యాపకత్వం బోధపడుతుంది. షిరిడీలో ఒకసారి భయంకరమైన వ్యాఘ్రం ఒకటి వచ్చింది. దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు ఊరూరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నారు. షిరిడీ ప్రక్కగా తిరుగుతుండగా బాబాలలో వారి చెవులలో పడ్డాయి. బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని తలచి వారు పులిని దింపి గట్టిగా గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిల్చున్నారు. పులి అసలే భయంకరమైన క్రూరమృగం, పైగా రోగగ్రస్తత. అందువల్ల మరీ అస్వస్థగా ఉంది. పులి గొలుసులను తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా సాయి ఎదురుకు తీసుకుని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూసి ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందకు వంచింది. అదేమి చమత్కారమో, మెట్లెక్కుతున్న పులి బాబా పరస్పరం చూసుకున్నారు. అంతే, వెంటనే తోకను పైకి ఎత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాలైన శరీరాన్ని వదిలి నిశ్చేష్టుగా పడిపోయింది. భయంకరంగా ఒకేసారి గట్టిగా అరిచి తక్షణం అక్కడే మరణించింది. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం గొప్ప పుణ్యం. వారి కళ్ళ ఎదుట కలిగే మరణం కాదు, అది వైకుంఠ సుఖం. మృత్యులోకాన్ని జయించినట్లే. దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు. సాయి మహారాజును ఇప్పుడు ఈ పులిని ఎలా పూడ్చిపెట్టాలి, దీనిని మీరు సద్గతిని కలిగించండి అని పులి యజమానులు ప్రార్థించారు. తకియా వెనుకనున్న శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నందిని సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవడం వలన ఈ విషయం మాటిమాటికి మనసులో మెదులుతుంటుంది. ప్రస్తుతి భక్త హేమాడు 10 విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 31వ అధ్యాయం సంపూర్ణం.